వెల్కమ్ టు విభా హోమ్ స్కూల్. మనము ఈ వీడియోలో గద్య కదంబం 10వ పాఠం సంస్కృతి కొనసాగిద్దామా. పేజీ నంబరు 153. సంస్కృతికి పర్యాయపదంగా కొందరు నాగరికత అయిన పదమును వాడుచున్నారు. నగరం నందు నివసించువారు నాగరికులు. వారి వేష భాష వైఖరులు నాగరికత ఎనబడును. పల్లెటూళ్ళలో నుండి వారి కట్టుబొట్టులు మాట తీరులు కొంచెము మోటుగను అసంస్కృతములుగాను నుండునని లోకము తలంచును. అవి మోటుగా నుండుననటు కన్నా కల్లా కపటములు చాటుమరుగులు లేనివై ప్రకృతికి మిక్కిలి దగ్గరగా నుండుననుట యుక్తము. పట్టణవాసులు తమ బాహ్య వేషమునందు ఎక్కువ సంస్కారము నేవళికము మృదు సౌందర్యము కలిగి ఉండుట చూతుము. మనుష్యుల వెలి జీవితము పల్లెలందును పట్టణములందును ఒకంత భిన్నముగా నున్నను లోపల జీవితమునందు మనుష్య ప్రకృతి అంతయు ఒకే రీతిగా నడుచును. సహజ ప్రకృతికి కోమలత్వము అను ముసుగు వేయుటయు నాగరికత అనిపించును. ఈ పదమును కొంచెము ఆక్షేపార్థంలో కూడా లోకులు వాడుచున్నారు. గ్రామములలో కూడా ఈనాడు నాగరికత బలిసినది, వానికి నాగరికత ముదిరినది, ఇటువంటి వాక్యములు వినబడుచుండును. ఈ పేరాలో అర్థాలు ఒకసారి చూసుకుందామా. వైఖరి పద్ధతి, కట్టుబొట్టులు వేషధారణ, మాట తీరులు మాట్లాడే పద్ధతులు, మోటుగా అనాగరికంగా, కల్లా కపటములు అబద్ధము మోసము, చాటుమరుగులు దాపరికాలు, బాహ్య వేషము వస్త్రధారణ పద్ధతులు, నేవళికము సున్నితత్వము, భిన్నముగా వేరువేరుగా, మనుష్య ప్రకృతి మనిషి స్వభావము, ఆక్షేపార్థము విమర్శించినట్లు. నాగరికత అంటే ఏమిటి? సంస్కృతికి పర్యాయపదంగా కొందరు నాగరికత అను పదమును వాడుతున్నారు. నగరమందు నివసించువారు నాగరికులు. వారి వేష భాష వైఖరులు నాగరికత అనబడును. మరో ప్రశ్న, పల్లెటూరి సంస్కృతి ఎలా ఉంటుంది? పల్లెటూరి వారి కట్టు బొట్టు మాట తీరు కొంచెం మోటుగా అనగా అసంస్కృతంగా ఉంటుందని లోకం అనుకుంటుంది. కానీ మోటు అనుట కంటే కల్లా కపటం చాటుమరుగులు లేనివై ప్రకృతికి దగ్గరగా ఉంటాయనటం సరైనది. మరో ప్రశ్న, పట్టణవాసుల సంస్కృతి గురించి తెలపండి. పట్టణవాసులు బాహ్య విషయంలో ఎక్కువ సంస్కారము నేవళికము, సున్నితమైన సౌందర్యం కనిపిస్తుంది. మనుషుల బాహ్య జీవితం పల్లెలందు పట్టణాలలో వేరువేరుగా ఉన్న లోపలి జీవితంలో వాళ్ళ స్వభావం ఒకే విధంగా ఉంటుంది. మరో ప్రశ్న, నాగరికత అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? సహజమైన ప్రకృతికి కోమలత్వం అనే ముసుగు వేయటం నాగరికత అనిపించుకుంటున్నది. ఇదే పదాన్ని కొంచెం ఆక్షేపార్థంలో కూడా వాడుచున్నారు. గ్రామాల్లో నాగరికత బలిసింది, వాడికి నాగరికత ముదిరిపోయింది, ఇటువంటి వాక్యాలు. తర్వాత పేర, కొందరు విమర్శకులు సంస్కృతి నాగరికత పదముల మధ్య సూక్ష్మ భేదమును పాటించుచున్నారు. సంస్కృతి మానవుని ఆత్మధర్మమనియు నాగరికత దేహధర్మమనియు చెప్పుదురు. నాగరికత అనగా బాహ్య జీవితమనియు సంస్కృతి అనగా అంతర్జీవితమనియు వారి మతము. ఒకటి వేషభాషలందును ఆచార వ్యవహారములందును భౌతిక జీవితమందును చూడదగినది, మరి ఒకటి మనోవికాసమునందును హృదయ వ్యాపారమునందును ఆధ్యాత్మిక జీవితమందును చూడదగినది. ఉదాహరణకు హైందవ నాగరికతకును పాశ్చాత్య నాగరికతకును భేదము గలదు. మనలో పురుషులు ధోవతియు స్త్రీలు చీరలను ధరింతురు. పాశ్చాత్యులలో సూటులను గౌనులను ప్రచారంలో ఉన్నవి. మనవారు ముఖమున తిలకము పెట్టుకొందురు, వారు బొట్టు నెరగరు. మనవారు పీటలపై కూర్చుండి విస్తర్లలోనో కలవారు వెండి తళియలలోనో భుజింతురు. వారు ఎత్తు బల్లలపై ఆసీనులై పింగాణి పాత్రములందు చెంచాలతోనూ ముండ్లతోనూ ఎత్తి తిందురు. భారతీయులకును పాశ్చాత్యులకును బాహ్యాచారములందున్న భేదమిది. ఇవి యంత్రప్రధానమైనవి కావు. దేశ భేదమును బట్టియు
ఆయా ప్రజలు ఆయా వేషములను పాటింతురు. భారతీయులకును పాశ్చాత్యులకును విస్తారమైన భేదము వారి మానసిక రీతులందును ఆధ్యాత్మ ప్రవృత్తులందును చూడవలెను. భారతీయులు ఎక్కువగా హృదయవాదులు, పాశ్చాత్యులు బుద్ధిపరులు, మనవారు కర్మబద్ధులు, దైవబలమునే బలముగా నెంచువారు. పాశ్చాత్యులు కర్మ సిద్ధాంతమును ఒప్పుకొనరు, పునర్జన్మను వారు అంగీకరించరు. వారు పురుషకారమునకే ప్రాధాన్యమునొసగుదురు. ఇట్లే భారతీయ కవిత్వము, కళలు, సమస్త మానసిక వ్యాపారములు పాశ్చాత్యుల ధోరణి కన్నా భిన్న మార్గమున నడపవచ్చును. ఇట్లు బాహ్య జీవితమును నాగరికతనియు, అంతర్జీవితమును సంస్కృతినియు వ్యవహరింపవలనని కొందరు అభిప్రాయపడుతున్నారు. విషయ వివేచనము సులభమగుటకై ఈ శబ్దముల నడుమ భేదము పాటించినను పాటించవచ్చును. కానీ లోకులు ఇంతగా తల వెంట్రుక చీల్చినట్లు వ్యవహరించుట అరుదు. నాగరికత, సంస్కృతి పదములు వారు యథేచ్ఛగా వాడుతున్నారు. శాస్త్రజ్ఞులైనను ఈ విభేదమును అసిధారగా నిర్వహించుటలేదు. ఈ పేజీలో అర్థాలను చూసుకుందామా? సూక్ష్మ, అతి చిన్న. పాశ్చాత్య, ఆంగ్లేయులు లేదా పడమటి దేశాలకు చెందిన. తళియలు, పళ్ళాలు. ఆసీనులై, కూర్చుండి. ఆధ్యాత్మ ప్రవృత్తులు, భగవంతునికి సంబంధించిన ఆచారాలు. హృదయవాదులు, మనసులోని మాట మాట్లాడువారు. కర్మబద్ధులు, కర్మ సిద్ధాంతానికి కట్టుబడినవారు. యథేచ్ఛగా, ఇష్టం వచ్చినట్లు, అసిధారాప్రతంగా, ఎంతో జాగ్రత్తగా. ఈ పేజీలో ప్రశ్నలు ఒకసారి చూసుకుందామా? సంస్కృతి నాగరికతలకు భేదమేమిటి? సంస్కృతి నాగరికతల మధ్య చిన్న భేదం పాటిస్తారు. సంస్కృతి మానవుని ఆత్మధర్మమని, నాగరికత దేహధర్మమని చెబుతారు. నాగరికత అంటే బాహ్య జీవితము, సంస్కృతి అంటే అంతర్జీవితము అని విమర్శకుల ఉద్దేశం. మరో ప్రశ్న, విమర్శకులు చెప్పిన నాగరికత, సంస్కృతి ఎక్కడ కనిపిస్తాయి? నాగరికత వేషభాషలందును, ఆచార వ్యవహారములందును, భౌతిక వికాసమందును కనిపిస్తుంది. మరి సంస్కృతి హృదయ వ్యాపారములందు, ఆధ్యాత్మిక జీవితం నందును చూడవచ్చును. మరొక ప్రశ్న, హైందవ నాగరికతకును పాశ్చాత్య నాగరికతకును గల భేదములను తెలుపుము. వేషధారణలో హైందవ పురుషులు ధోవతియు, స్త్రీలు చీరలను ధరింతురు, ముఖమున తిలకము పెట్టుకొందురు. పాశ్చాత్యులలో సూటులు, గౌనులు ప్రచారంలోనున్నవి. వీరికి బొట్టు తెలియదు. ఇక భోజనం విషయానికొస్తే మనవారు పీటలపై కూర్చుని విస్తర్లలోనూ, ధనికులైతే వెండి పళ్ళెంలలోనూ భుజిస్తారు. పాశ్చాత్యులు ఎత్తు బల్లల మీద కూర్చుని పింగాణీ పాత్రలలో చెంచాలతోనూ ముళ్ళతోనూ ఎత్తి తింటారు. ఇక ఆచారాల విషయానికొస్తే భారతీయులు ఎక్కువగా హృదయవాదులు, పాశ్చాత్యులు బుద్ధిపరులు, మనవారు కర్మబద్ధులు, దైవమే తమ బలమని నమ్మినవారు. పాశ్చాత్యులు కర్మ సిద్ధాంతం ఒప్పుకొనరు, పునర్జన్మ నమ్మరు, పురుషాకారానికే ప్రాధాన్యమిస్తారు. ఇంకా భారతీయ కవిత్వము, కళలు, సమస్త మానసిక వ్యాపారములు పాశ్చాత్యుల కన్నా భిన్నంగా ఉంటాయి. మరో ప్రశ్న, నాగరికత, సంస్కృతి పదములు లోకులు యథేచ్ఛగా వాడుతున్నారు, ఎందుకో వివరించండి. విషయ వివేచనము సులభంగా ఉండడానికి ఈ రెండు పదముల మధ్య భేదం పాటించవచ్చు, కానీ మరీ ఇంత సూక్ష్మంగా పాటించక్కర్లేదు. లోకులు నాగరికత, సంస్కృతి అనే పదాలను యథేచ్ఛగా వాడుతున్నారు. శాస్త్రజ్ఞులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పేజీ నంబరు 155. చరిత్ర వ్రాయవలనన్న ఉద్దేశము ఈనాడు కొత్తగా పుట్టినది కాదు. భారతదేశంలో కూడా అనాది నుండి చరిత్ర ప్రాముఖ్యము గుర్తింపబడియే ఉన్నది. మన పురాణములకు 5 అంగములుండును: సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అను 5 వంశము, వంశానుచరితములు అను లక్షణద్వయము చరిత్ర బీజము కాకున్న మరేమి
ఇట్లు చరిత్రయుండగా సంస్కృతి అను ఈ కొత్త కల్పన ఏమి? ఇది విశ్వామిత్ర సృష్టి కాదా అని కొందరు అడుగుదురు. దీనికి సమాధానము సంస్కృతి చరిత్ర అభూత కల్పనము కాదు. చరిత్ర రచనా లక్ష్యముల విపులీకరణమే సంస్కృతి చరిత్రకు బీజము. చరిత్ర వెన్నెముక అయినచో సంస్కృతి చరిత్ర నిండు దేహము. చరిత్ర చెట్టుబోధె అయినచో సంస్కృతి చరిత్ర దాని శాఖోపశాఖలు పచ్చని ఆకులు పుష్పములు ఫలములకును. ఇంకనూ సూక్ష్మముగా చెప్పవలెనన్నచో చరిత్ర రాజనాయకము, సంస్కృతి చరిత్ర ప్రజానాయకము. చరిత్ర గ్రంథములలో రాజులు రాణులు నాయకులు నాయకురాండ్రుగా నుండుచూ వచ్చురి. వారి జీవితము, వారి సూక్తులు, యుక్తులు, యుద్ధములు, సంధులు, రాజతంత్రము, సుపరిపాలనము, ప్రజాపీడనము ఇవన్నీయు ప్రభువులను కేంద్రముగా నుంచుకొని బయలుదేరిన వ్యాసరేఖలు. సంస్కృతి చరిత్రయందు ప్రజలు నాయకులగుదురు. ఈ రెండవ వృత్తమునకు ప్రజా జీవితమే కేంద్రము. ప్రజల సుఖదుఖములు, కష్టనిష్ఠురములు, వారి నిత్య జీవితము, శాశ్వత జీవితము, ఐకమత్యము, అంతర్వైరములు, పురోభివృద్ధి, తిరుగమనము లేదా ఉన్నత స్థితిలోనే ఉండిపోముట ఈ మొదలైన లెక్కకు మీరిన సమస్యలు సంస్కృతి చరిత్రలో వ్యాసరేఖలు కాగలవు. ఈ పేరాలో అర్థాలు చూసుకుందామా? బీజము విత్తనము, అభూత కల్పనము లేని దానిని సృష్టించుట, విపులీకరణము వివరించుట, బోధే కాండము, శాఖోపశాఖలు పెద్ద చిన్న కొమ్మలు, రాజనాయకము రాజు నాయకుడుగా కలది, ప్రజానాయకము ప్రజలు నాయకులుగా కలది, సూక్తులు మంచి మాటలు, యుక్తులు ఉపాయాలు, ప్రజాపీడనము ప్రజలను బాధించుట, వైరములు శత్రుత్వములు, పురోభివృద్ధి ముందుకు అభివృద్ధి చెందటం, తిరుగమనము పతనం చెందటం. ఈ పేరాలోని ప్రశ్నలు చూసుకుందామా? పురాణాంగాలు ఎన్ని? అవి ఏవి? పురాణాంగాలు 5. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము. చరిత్రకు బీజములేవి? పురాణాంగాలైన వంశము వంశానుచరితము అను లక్షణద్వయము చరిత్రకు బీజము. సంస్కృతి చరిత్ర అంటే ఏమిటి? సంస్కృతి చరిత్ర అభూత కల్పనం కాదు. చరిత్ర రచనా లక్ష్యముల విపులీకరణమే సంస్కృతి చరిత్రకు బీజము. మరో ప్రశ్న, చరిత్రకు సంస్కృతి చరిత్రకు గల సంబంధం వివరించండి. చరిత్ర వెన్నెముక అయితే సంస్కృతి చరిత్ర నిండు దేహము. చరిత్ర చెట్టు బోధే అయితే సంస్కృతి చరిత్ర దాని శాఖోపశాఖలు పత్రాలు పుష్పాలు ఫలాలు. చరిత్రకు నాయకుడు రాజు, సంస్కృతి చరిత్రకు నాయకులు ప్రజలు. మరో ప్రశ్న, రాజులు కేంద్రంగా ఉన్న జీవిత చరిత్ర ఎలా ఉంటుంది? చరిత్ర గ్రంథాలలో రాజులు రాణులు నాయకులు నాయకురాండ్రుగా ఉంటారు. వారి జీవితము, వారి సూక్తులు యుక్తులు యుద్ధములు సంధులు రాజతంత్రము సుపరిపాలనము ప్రజాపీడనము మొదలైనవన్నీ ప్రభువుల కేంద్రంగా ఉన్న చరిత్ర. మరో ప్రశ్న, ప్రజలు కేంద్రంగా ఉన్న జీవిత చరిత్ర గురించి రాయండి. ప్రజల సుఖదుఖాలు కష్టనిష్ఠురాలు, వారి నిత్య జీవితము శాశ్వత జీవితము, ఐకమత్యము అంతర్వైరములు, పురోభివృద్ధి తిరుగమనము లేదా ఉన్నత స్థితిలోనే ఉండిపోవడం మొదలైన అనేక సమస్యలతో నిండి ఉన్నదే ప్రజా జీవిత చరిత్ర. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.